ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో పాటు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మరోసారి నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సహాయ నిరాకరణకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ వైద్య సేవల్ని నిలిపేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద మొత్తం 600 ఆసుపత్రులు ఉండగా ఇందులో 400 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. మిగతా 200 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న బోధన ఆసుపత్రులు ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్సలు అందించినందుకు ప్రతి నెల 380 కోట్ల రూపాయల వరకు సగటున బిల్లుల రూపంలో ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇందులో 250 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది. ప్రతి నెల 15న నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నెలలో ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల యాజమాన్యాలకు 2800 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. గతంలో పెండింగ్ బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. దీంతో ప్రభుత్వం అప్పట్లో 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మిగతా మొత్తాన్ని ఒకేసారి చెల్లించేందుకు బ్యాంకుల నుంచి 3000 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించారు. దీంతో రుణం తీసుకునే వ్యవహారం దాదాపుగా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. పెండింగ్ బకాయిలు రోజురోజుకు పేరుకుపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో జరిగే ఎంఓయూల్లో సంతకం చేయకూడదని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా భారంగా మారిందని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి నెలా చెల్లించాల్సిన 380 కోట్లలో 250 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గర నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలు కొంతమేర డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు తాము శస్త్రచికిత్సలు చేయలేవని రోగులకు తెగేసి చెప్పడంతో వారు అప్పులు తీసుకొచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రులకు వచ్చిన రోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి.